అమృతంగా భావించి వాడుతున్న నెయ్యి పిల్లల పాలిట నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. కమ్మటి వాసనతో నోరూరించే నెయ్యి రూపంలో మీ కుటుంబ సభ్యుల శరీరాల్లోకి క్యాన్సర్ కారక కెమికల్స్ వెళ్తున్నాయని తెలుసా? పామ్ ఆయిల్, వనస్పతి, కొబ్బరి నూనె కలిపేసి స్వచ్ఛమైన నెయ్యి అంటూ ప్లేట్లలో విషం వడ్డిస్తున్నారు. నాచారం మల్లాపూర్లో టీవీ9 చేసిన నిఘా ఆపరేషన్లో కల్తీ నెయ్యి దందా బయటపడిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద చర్చ జరిగింది. ప్రజలు తింటున్న నెయ్యిలో ఏం కలుపుతున్నారో టీవీ9 ఆధారాలతో చూపించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కల్తీ నెయ్యి అంతు చూద్దామని బయలుదేరిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు గుండె గుబేల్మనే నిజాలు తెలిసాయి. ఇంతకీ ఏంటది? హైదరాబాద్ లోని ఫుడ్ సెంటర్లపై ఓ కొరడా నిశ్శబ్దంగా విరుచుకుపడుతుంది. ఎటువంటి హంగామా లేదు, ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ ఫాస్ట్ గా ఓ ప్రక్షాళన ప్రక్రియ సాగుతుంది. అది ఫుడ్ సేఫ్టీ యాక్షన్. రోజురోజుకి బయటపడుతున్న అక్రమాలు చూస్తుంటే విశ్వనగరం వెన్నులో వణుకు పుడుతోంది. అసలు మనం ఏం తింటున్నాం? కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కల్తీ మసాలాలు, రోజుల తరబడి నిల్వ చేసిన కుళ్ళిన మాంసం, నిన్నటి బ్రెడ్, మొన్నటి పన్నీరు, 100 సార్లు వాడి నల్లగా మాడిపోయిన క్యాన్సర్ కారక వంట నూనె, బొద్దింకలు, ఎలుకలు, ఈగలతో ఈసడించుకునేలా ఉండే హోటల్ కిచెన్లు. ఒక ముక్కలో చెప్పాలంటే భాగ్యనగరం కడుపును కుళ్లబెట్టేస్తోంది కల్తీ మాఫియా. ఆ కుళ్ళిన వాసన ఇప్పుడు ఈ దాడుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నెయ్యి అంటే కేవలం దేవుడి ప్రసాదమో, పూజ సామాగ్రి మాత్రమే కాదు. ఇంట్లో ముద్దులొలికే పసిపిల్లల ఎదుగుదల కోసం అన్నంలో కలిపే మొదటి ముద్ద, గర్భిణీలు, బాలింతల బలం కోసం నమ్ముకునే ఆహారం, పండు ముసలివాళ్లకిచ్చే పౌష్టికాహారం. కానీ ఆ నమ్మకాన్ని కల్తీ మాఫియా దారుణంగా కూని చేస్తోంది. నిబంధనల ప్రకారం నెయ్యిలో 99.5% మిల్క్ ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి. తేమ శాతం 0.5% కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ నెయ్యి మాఫియా తక్కువ ధరకే దొరికే పామాయిల్, సబ్బుల్లో వాడే వనస్పతి, కొబ్బరి నూనెను కలిపేసి రసాయనాలతో నెయ్యి వాసన తెప్పించేసి మార్కెట్లోకి వదులుతున్నారు. దీని పర్యావసనమేంటో తెలుసా? ఈ కల్తీల వల్ల దేశంలోనే తెలంగాణ ఇవాళ డయాబెటిక్ హబ్ గా మారుతోంది. ఒబెసిటీ, బీపీ, పాడుపడిపోతున్న గట్ హెల్త్ ఇన్నిటికీ కారణమవుతోంది. ప్రజలను హాస్పిటల్ పాలు చేస్తున్నది కూడా ఈ కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కల్తీ పన్నీరు, కల్తీ పచ్చళ్లే. వనస్పతి, డాల్డా అండ్ కొన్నిసార్లు కోకోనట్ ఆయిల్ ఇట్లాంటివి అన్నీ యాడ్ చేస్తూ, సో దాట్ మనం ల్యాబ్కి పంపించినా కూడా దట్ ఈస్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఫ్యాట్. బట్ కానీ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫ్యాట్. అంటే అది యాక్చువల్గా ఏముండాలనో ఆ మిల్క్ ఫ్యాట్ అనేది కాకుండా ఇట్లాంటి వనస్పతిలు, డాల్డాలు అన్నీ కలిపేసి దాట్ ఈస్ బీయింగ్ సెంట్ యాజ్ ప్యూర్ ఘీ అన్నట్టు అమ్ముతున్నారు. కొన్ని అన్లైసెన్స్డ్ అండ్ అబ్సల్యూట్ వైలేషన్స్ ఏ రేంజ్లో జరుగుతుంది అంటే వీ హ్యాడ్ ది స్పెసిఫిక్ ఇన్పుట్స్ వేర్ చీప్గా దే గెట్ సమ్ క్రీమ్. ఆ క్రీమ్ని దే బైట్ ఇన్ బల్క్ అండ్ దాన్ని కరగబెడుతూ మనకి ఎసెన్స్ స్మెల్ కానీ అడిటివ్స్ యాడ్ చేస్తూ ఆ కలర్ మ్యాచ్ కావాలి, గ్రాన్యూల్స్ దానా లాగా ఉండాలి అన్నట్టు కార్న్ఫ్లవర్ మిక్స్, మైదా పొడులు ఇవన్నీ కలుపుకుంటూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపౌండ్ అనేది తయారు చేస్తున్నారు. అది ఘీ అని వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం మొత్తాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ అంటారు. క్యూర్ అంటే చికిత్స కూడా. ఈ క్యూర్ పరిధిలోని అనారోగ్యం మాఫియాకు చికిత్స చేయడం మొదలుపెట్టింది హెచ్ ఫాస్ట్ టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్ లో మున్సిపల్ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ క్యూర్ ప్రాంతంలో 14 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తీవ్రంగా కలుషితమైన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే రోడ్డుపై పోసి పారబోశారు. ల్యాబ్ టెస్టుల కోసం 15 చోట్ల నమూనాలు సేకరించారు. ఈ వేట కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. జిల్లాలోని కల్తీ నెయ్యి కేంద్రాల గుండెల్లో అధికారులు రైళ్లు పరిగెత్తించారు. జిల్లాలో ఏకంగా 65 సంస్థల్లో తనిఖీలు చేసి 91 నెయ్యి నమూనాలను ల్యాబ్కు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు తక్షణమే నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ నివేదికలు రాగానే ఈ సంస్థల లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అసలు హెచ్ ఫాస్ట్ సృష్టించిన సునామీ సామాన్యమైనది కాదు. కేవలం 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేశారు. 121 టన్నుల కంటే ఎక్కువ కల్తీ, నాసిరకం ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 27,000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 25,000 కిలోల కృత్రిమ కెమికల్స్ కలిపిన పండ్లు ఉన్నాయి. 60 టన్నుల చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాసిరకం మాంసాన్ని పట్టుకున్నారు. 9,260 కిలోల నిల్వ ఉంచిన విషపూరిత పచ్చళ్లను సీజ్ చేశారు. పోలీసులతో కలిసి ఫామ్ అయిన ఈ సరికొత్త టాస్క్ ఫోర్స్ కల్తీ మాఫియా పాలిట యమపాసంలా మారింది.